బాబాయిని ఈయనే చంపేసి మా తండ్రి పోయాడు, బాబాయ్ లేడు, ఓటేమని అడిగే పరిస్థితి వచ్చాడు. ఈయన్ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. పాత రోజుల్లో నాగభూషణం అని ఒక సినిమాలో విలన్ ఉండేవాడు, జ్ఞాపకం తమ్ముళ్ళు. వీళ్లే చంపేసి, వీళ్లే దండేసి, వీళ్లే సానుభూతి కోసం ప్రయత్నం చేసి ఆ కేసు ఎదురు వాళ్ళ పైన పెట్టేసి ఆ రకం వీళ్ళు. అవునా కాదా మీరు? నేను అందుకే నిన్న మొన్న చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ఇది అరిగిపోయింది, తిరిగే పరిస్థితులు లేదు. తిరగని ఫ్యాన్ మనకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఫ్యాన్ ని ముక్కలు ముక్కలు చేయాలి, డస్ట్బిన్ లో పారేయాలి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గొడ్డలు పెట్టుకొని సింబలుగా, ఎందుకంటే గొడ్డలి పోటు ఎదురు తిరిగితే గొడ్డలి వేటు. అదే కదా ఈ రాష్ట్రంలో. ఎవరైనా ఇబ్బందుల్లో లేని వాడు ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాలాంటి వాడి జోలికి 40 ఏళ్ళు ఎవడు రాలా. వచ్చాడు బచ్చా, చూపిస్తా, వదిలిపెట్టను. ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాధ్యత నాది. ఇది పులివెందల కాదు, నర్సాపూర్. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ స్పీడ్ పెంచాలి. రాష్ట్రం అంతా హుషారు కావాలి. పవన్ కళ్యాణ్ గారు, అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 కూడా జట్టు కట్టిన తర్వాత ఇంకా తిరుగులేదు ఈ స్పీడ్కి. ఉందా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రిని ఒకటి ఆలోచించండి, మా యువత ఉన్నారు ఇక్కడే. తమ్ముళ్ళు, హుషారైన యువత. ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ పెట్టాడా? మెగా డిఎస్సి వచ్చిందా? ఎవరికైనా ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా? మరి ఎవ్రీడే మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి, నేను అది చేశా, ఇది చేశా. అందుకే నేను చెప్తున్నా, మళ్ళా జాబు రావాలంటే ఎన్డీఏ రావాలి, పరిశ్రమ రావాలి. అది తెచ్చే శక్తి మాకు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. తమ్ముళ్ళు, 14-19లో పరిశ్రమలు వచ్చాయా లేదా? ఉద్యోగాలు వచ్చాయా లేదా? డిఎస్సి పెట్టావా లేదా? ఈరోజు అలాంటి రాష్ట్రంలో మిమ్మల్ని చూస్తా ఉంటే దేశంలోనే 24% అన్ఎంప్లాయ్మెంట్ ఉండే రాష్ట్రం మన రాష్ట్రం. ఇంకో పక్క, అందుకే నేను చెప్పాను, రేపు భవిష్యత్తులో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది.